ఏక్ నెంబర్ చోర్. ఈ చోర్ది కూడా వేస్తాం మేము. వీళ్ళు లాభపడతారని కాదు, అంతో ఇంత బీసీల కన్నా న్యాయం జరగాలని వేస్తాం. అంత క్రెడెన్షియల్స్ తోటి ఉంటాం మేము. ఈ దొంగ అట్లా కాదు, పగబట్టిండు వీడు దొంగ. బీసీల కోసం రెడ్లు వెలమలు ప్రాణాలు ఇచ్చిన అభ్యంతరం లేదు. వినరానులా, బీసీల కోసం రెడ్లు వెలమలు ప్రాణాలు ఇచ్చిన అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పింది. దయచేసి నీతోటి ఇలా మర్యాదగా మాట్లాడతా లొల్లాయి, ఒకసారి నిన్ను జూమ్ చేస్తా. లొల్లాయి అనకుండా ఇంకేం అనకుండా మంచిగా మాట్లాడతా. మిస్టర్ తీన్మార్ మల్లన్న, నేను ఒకటి చెప్తున్నా, రాష్ట్రంలో ఆల్రెడీ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ తోటి మాదక ద్రవ్యాలతోటి నిండిపోయినది. ఇట్లాంటి చోర్, లత్కోర్, లఫుట్ మాటలు మాట్లాడి ప్రజలల్లో విద్వేషాలను రెచ్చగొట్టకు. ఇది మాత్రం చెప్తా, ప్రజలల్లో విద్వేషాలను రెచ్చగొట్టకు. వాస్తవికంగా మాట్లాడుకుంటే, టు బి ఫ్రాంక్లీ, గ్రామాలలోకి పోతే బీసీలు రెడ్డిలను పెదబాపు, పెదనాయన, బాబాయి, అన్న, అక్క, చెల్లె అని వరుసలు పెట్టుకుని పిలుచుకునేటటువంటి కల్చర్ ఉన్నది గ్రామాలలో. ఇవాళ ద్వేషం పెరిగేటట్టు చేస్తా ఉన్నాడు ఈ దుర్మార్గుడు. మనకు రావాల్సిన, బీసీలకు రావాల్సినటువంటి వాటాను ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందుతుంది రెడ్డిలే. అందులో కూడా అందరూ రెడ్డిలు కాదు సుమా. రెడ్డిలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ లబ్ధి పొందడం లేదు, ఇది క్లియర్. నేను అడుగుతున్నా, నల్లగొండ జిల్లాలో ఉన్నది కొంతమంది రెడ్ల పేర్లు చెప్పొచ్చు. మనం నల్లగొండ జిల్లాలో పార్టీలకు అతీతంగా కొంతమంది రెడ్డిల పేర్లు చెప్పొచ్చు. జగదీశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఇట్లా మనం కొంతమంది పేర్లు తీసి చెప్తాం. ఇప్పుడు వీళ్ళ కుటుంబాలు లబ్ధి పొందితే నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రెడ్డి కుటుంబాలు లబ్ధి పొందినట్టేనా? కాదు కదా, కాదు కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా, ఇదే హైదరాబాద్ మహానగరంలో రెడ్డి కులాలకు చెందినటువంటి వ్యక్తులు, రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇప్పటికి కూడా ఆటో కార్మికులుగా ఉన్నారు, ఇప్పటికి కూడా పెయింటర్లుగా ఉన్నారు, ఇప్పటికీ ఎడిటర్లుగా ఉన్నారు. ఎస్, ఉన్నారు, తప్పు కాదు ఇది. కానీ ఒక కులాన్ని బూచిగా చూపిస్తూ నీ రాజకీయ ఎదుగుదల కోసం నువ్వు ఆడే ఆట చాలా తప్పు. మైండ్ ఇట్, మైండ్ యువర్ లాంగ్వేజ్, మైండ్ యువర్ టంగ్. దయచేసి చెప్పగలుగుతున్నాను నేను ఇదైతే. ఎందుకు అనంటే, నువ్వు ఎదుగుబై, నేను చెప్తున్నా, వీడి దగ్గర నయా పశ లేకపోతుండే, నయా పశ లేకపోతుండే. ఓపెన్గా మాట్లాడితే, మీకు సిగ్నల్ టీవీ శివారెడ్డి తెలుసు కదా, ఒక్కసారి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అడుగుండి. V6 ఆఫీస్కు పోయేటందుకు శివారెడ్డి ఈయన బండిలో పెట్రోల్ పోసుకుంటే ఇబ్బంది అవుతుంది అంటే, పశలు ఉండే కాక అలా డీజిల్ పోసుకోనికి, అలా పెట్రోల్ పోసుకోనికి బండి ఇబ్బంది అవుతుందని ఆయన బండి మీద ఎక్కిపోయేటోడు వీడు. ఆయన బండి మీద ఎక్కిపోయేటోడు ఆఫీస్కు. అటువంటి వ్యక్తి ఇవాళ తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, లేకపోతే ఇంకోటి మీటింగ్లు పెడుతున్నాడు. ఎక్కడి రెవెన్యూకి ఆ సొమ్ము అని ఏ ఒక్కడు అడగడే. గొర్రెలలో తిరుగుతారు. ఎస్, గొర్రెలలో తిరుగుతున్నారు మీరు. వాడితో పాటు జర్నీ స్టార్ట్ అయినటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు అట్టనే ఉన్నారు. వాడు మాత్రం పైకి ఎట్లా పోయిండు? నెంబర్ 1. ఆయన తోటి ఆ రవీందర్ అని, లేకపోతే సుదర్శన్ అని, లేకపోతే చాలామంది మాత్రము ఉన్నారు. సో నేను వాళ్ళని అడుగుతా, బ్రదర్, మీ 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 జీవితాలు ఎందుకు మారలేదు? మీరు ఎందుకు సొంతంగా ఒక మంచి ఇన్నోవా క్రిస్టా కారు కొనుక్కోలేదు? మీరు సొంతంగా అదే ఫిర్జాద్గూడలో మనోడు కడుతున్నట్టుగా 300-400 గజాలలో ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? అదేదో అపార్ట్మెంట్లో ఉంటాడు కదా, ఆ అపార్ట్మెంట్ లాంటి అపార్ట్మెంట్స్లో మీరు ఒక అపార్ట్మెంట్ ఎందుకు తీసుకోలేకపోయారు? మీరు ఒక ఫ్లాట్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఏనాడైనా ఆలోచన చేసుకుంటారా? ఒకవేళ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. వాడు ఎదగనిస్తలేడు, చాలామందిని ఎదగనీయలేదు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు, వివిధ ఛానల్లో పనిచేసేటోళ్ళు వివిధ ఛానళ్ళు పెట్టుకున్నారు. ఏంది ఆ కారణం ఏంది అని అంటే, వాడు ఏందనంటే బాగా ఫ్యూడలిస్ట్, వాడు దొంగ. నేను మాత్రమే ఎదగాలి, నాకు మాత్రమే రావాలి అనే లక్షణాలు ఉన్నటువంటి విగతజీవి. దయచేసి బుద్ధి మానుకో. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టకు. నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటున్నావు, ఇక నీకు ఆ అవకాశం కూడా లేదు. దయచేసి ఉన్నాయి కదా ఆ డబ్బులు బాగానే సంపాదించినావు. ఒకళ్ళు 100 కోట్లు అంటారు, ఒకళ్ళు 200 అంటారు, ఒకళ్ళు 300 అంటారు. అవి ఎన్ని ఉంటాన్ని తీసుకొని సప్పుడాకుట అబ్రాడ్కి పోరా, సప్పుడాకుట బయట దేశాలకు బతుకుపో. బయట మోసగించింది సాలీడా, కప్పుకున్న కండువాలు జాలీడా, పోయి నన్ను బతుకుపో. తెలంగాణ సమాజం నిష్క్రమించి వదిలేస్తుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం నీకు భిక్ష పెడుతుంది, నువ్వు పోయి నన్ను బతుకుపోయి. ఈ బంద్ చేయి. వీళ్ళ కాళ్ళకు తగాదాలు పెట్టియకు దయచేసి. నీ రాజకీయ
మనుగడ కోసం, నీ రాజకీయ ఎదుగుదల కోసం లొల్లిలు పెట్టేవు. ఎస్, మన వాటా ఎంత, మనం ఎంత, ఏం చేయాలి, ఎట్లా సాధించాలి, ఎట్లా కొట్లాడాలని శాంతియుతంగా నేర్పు, నీకున్నటువంటి పరిజ్ఞానంతో, నీకున్నటువంటి తెలివితోటి. కానీ ఒక దొంగలుగా, ఒక బూచీలుగా ఇట్లా చిత్రీకరించుకో. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు రెడ్డిలలో. నాకు తెలిసినటువంటి చాలామంది ఫ్రెండ్స్ వివిధ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోటి నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, ఇక మరి ఇది పరిస్థితి ఏంది అని మాట్లాడినప్పుడు వాళ్ళ బాధ నేను మీకు చెప్తున్నా. ఎస్, ఇప్పటికి కూడా కారం మెతుకులు తినేటటువంటి రెడ్డిలు ఉన్నారు, ఏసీ కార్లల్లో, ఆడి కార్లలో తినేటటువంటి రెడ్డిలు కూడా ఉన్నారు, కాదనం. కాకపోతే కారం మెతుకుల్లో తినేటోడిని మనం ఆలోచన చేయాలి. ఇవాళ విలువ కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా, విలువలంతా కూడా ఏదో ఉండవచ్చు కాక కొంతమంది, అందరూ లబ్ధి పొందలేదు కదా. అటువంటిది నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావురా పేకార్? మర్చిపోయినా సీను, ఏం మర్యాద ఇద్దాం అనుకున్నా కదా, మర్చిపోయినా. రైట్, ఓకే. కానీ ముఖం చూస్తే ఏ బుద్ధి కాదు, ఈ ముఖమే అట్లుంటుంది చూడు. నున్నగా ఏమున్నవరా నువ్వు అయితే, మంచిగా ఏడిచాను, మంచిగా ఉంటాడు. ఈ ఎర్రది కప్పుకున్నాడు ఇటువా, అన్ని కండువాలు కప్పాడు కాక. మంచి కాక, మన కాక మామూలు కాక కాదు, మంచి కాక. కాక అంటే ఏక్ నెంబర్ కాక. అన్ని కప్పిండు, అన్ని కండువాలు కప్పిండు. భుజం మీద మొయ్యని కండువా లేదు పాపం, నొప్పి వస్తుంది ఇట్లా. ఆ కండువా వేసుకోగానే ఇట్లా గుంజుతాయి, భుజాలు కింది గుంజుతాయి, ఇట్లా గుంజి కండువాలు మారుస్తాడట. వేరేది ఏం లేదు, వేసుకోగానే కండువా వేయగానే, బీజేపీ కండువా వేయగానే భుజాలు గుంజుతాడట కిందికి. ఇట్లా గుంజగానే ఇది వద్దు అని ఇంకోటి వేసుకుంటాడు. ఏదైనా అల్లుగా ఉండాలన్నట్టు, తేలికపాటిగా వేసేయనట్టు ఉండాలి. అటువంటి కండువాలు వేసుకుంటాడు అన్నట్టు. ఇప్పుడు ఈ బీసీలకు సంబంధించి కండువా కనిపిస్తుంది కదా, ఇది ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటారేమో బీసీ బిడ్డలు, ఎక్కువ రోజులు ఉంటుంది అనుకుంటారేమో. బేకార్ ఇది. బేకార్ అంటే బేకార్, చాలా బేకార్. అండ్ నిన్న ఆగస్టు 15th రోజు పాపం అనవసరంగా అవతల వ్యక్తులకు జ్ఞానం లేదు అని చెప్పేసి వీడు చిత్రీకరించే ఆటలో అవతల వ్యక్తులను బలి చేస్తాడు. వీనికి మాత్రమే తెలుగు ఉంది. ఏమంటుండో సీను, విన్నావు? అది నువ్వు వినలే? పాపం పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు స్వతంత్ర దినోత్సవం గురించి. డేట్లు తప్పి చెప్తున్నాడు ఆయన. ఈయనకు మాత్రమే తెలుసు అన్నట్టు. మరి ముందు ప్రిపేర్ చేయగల కదరా అట్లీస్ట్. అంటే కావాలని తీసుకొచ్చి లైవ్లోకి తీసుకొచ్చి కొంత ముఖం కనిపిస్తూ ఉన్నది అని చెప్పేసి నువ్వు వాళ్ళను తక్కువ చేయాలని చూస్తున్నావు అని తెలియదు అనుకుంటున్నావారా బావుడే? ఈ చీప్ రాజకీయాలు రాష్ట్రంలో చీపెస్ట్ పాలిటిక్స్ నేర్చుకోవాలంటే వీడి దగ్గర పోండి, ట్యూషన్ బెటర్. అదే బెటర్. ఇంకా